అందరికీ హాయ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారా లేదా? అంటే వాళ్ళ మనసులో మీకు మీరంటే ఇష్టం ఉందా లేదా? అండ్ వాళ్ళు అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళకసలు మీరంటే నిజంగా ఇష్టం ఉందా లేదా? అనేది చూద్దాం. మీరంటే ప్రేమ ఉందా లేదా అనేది చెక్ చేసేద్దాము. సో, ఇదేనండి ఈరోజు మన వీడియో టాపిక్. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో, నెక్స్ట్ టైం నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? సో, చూద్దాము. అండ్ ఇదొక జనరల్ రీడింగ్ అండి. ఎవరైనా చూడొచ్చు. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్. సో, మీ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉందా లేదా? లేకపోతే బయటికి చూడ్డానికేమో కొంచెం ఇష్టం లేనట్టుగా కనిపిస్తున్నారు. ప్రాపర్‌గా మాట్లాడట్లేదు. వాళ్ళు మీకు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే తర్వాత చూద్దాంలే అనేదా వాళ్ళ ఉద్దేశము? సో, ఏంటి? మీరంటే ఇష్టం ఉందా లేదా? ఇష్టం లేక వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారా? ఇష్టం ఉండి ఇష్టమున్నా సరే ఫ్యామిలీ ఒప్పుకోదని దూరం పెడుతున్నారా? అసలు వాళ్ళ రీజన్ ఏంటి? చూద్దాం. ఓకేనా? అండ్ ఇది ఎప్పుడైనా చూడొచ్చండి ఈ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎప్పుడు మీ ముందుకొస్తే అప్పటి నుంచి ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. టైం అనేదేం లేదు. ఈరోజు చేశాం కదా! ఈరోజే చూడాలి అనేదేం లేదు. సో, అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. ఓకే. ఇదొక జనరల్ రీడింగ్ అండి. అట్‌లీస్ట్ 30-40% మీకు రెసొనేట్ అయితేనే ఈ రీడింగ్ మీదనుకోండి. లేకపోతే స్కిప్ చేయొచ్చు. మీరు ఇంకేదైనా వీడియో మన ఛానల్‌లో వేరే వీడియోస్ ఉన్నాయి. సో, అవి గూడా చూడొచ్చు. ఓకేనా? అండ్ మీకు పెయిడ్ రీడింగ్స్ కావాలి, పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి. లైక్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన, లైక్ కెరియర్ కానీ, హెల్త్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కానీ, ఇంకేదన్నా మీకు రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కానీ లైక్ డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా అండి, పర్సనల్ రీడింగ్స్ అనేది పెయిడ్, ఫ్రీ కాదు. ఓకేనా? అండ్ మీ పర్సన్ గురించి మీరు మేనిఫెస్ట్ చెయ్యాలి అనుకున్నా కూడా మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఉంటాయి. సో, అది కూడా ట్రై చేయొచ్చు. సో, చూద్దాము. ఈ రీడింగ్ చూసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అది మీ ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ గురించి చూస్తున్నారా? ఓకే. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, లేకపోతే ఇంకెవరి గురించి చూసినా వాళ్ళ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి, నాకు కనెక్ట్ అవుతాయి. టారో ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీస్ కదా! లేకపోతే వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారా? వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? లేకపోతే డివోర్స్ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉందా? చూద్దాం. క్లారిఫై చేద్దాం. యూనివర్స్, ఏంజల్స్ మాకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్. ఓం నమ శివాయ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళని ఇష్టపడుతున్నారా? లేకపోతే ఏంటి? ఇష్టం ఉందా లేదా? ఎందుకు దూరంగా ఉంటున్నారు? రీజన్ ఏంటి? ఇంతకుముందు ఇష్టం ఉన్నట్టుగా ఇప్పటికీ వాళ్ళకి మా వ్యూవర్స్ అంటే ఇష్టం ఉందా? అంతే ప్రేమ ఉందా? ఫైవ్ ఆఫ్ కప్స్, హెరఫాంట్, ఫైవ్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, టెన్ ఆఫ్ వాండ్స్, the emperor, eight of swords, pentacles,
ఫైవ్ ఆఫ్ వాండ్స్, ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు మీరంటే ఇష్టం ఉందా లేదా అంటే వీళ్ళకి ఫస్ట్ మనీ ఇంపార్టెంట్ అండి. వీళ్ళకి వీళ్ళ ఫీలింగ్స్ కన్నా కూడా మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో అదే ఆలోచన, అందుకే మీకు దూరంగా ఉంటున్నారు. మనీ కానీ ప్రాపర్టీస్, ఇలా మనీకి సంబంధించిన విషయాలంటే వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో వాళ్ళు కూడా ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు, లోన్లీగానే ఉంటున్నారు. కానీ ఏంటంటే వీళ్ళ మెయిన్ టార్గెట్, మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే మనీకి ఇచ్చిన వాల్యూ ఈ పర్సన్ ఫీలింగ్స్కి ఇవ్వరు. వాళ్ళు కూడా లోన్లీగానే ఫీల్ అవుతున్నారు మీకు దూరంగా ఉండి, కానీ వీళ్ళ దృష్టిలో మనీయే మెయిన్. సో వీళ్ళు కూడా లైక్ మీరే వచ్చి వాళ్ళకి మీరు రావాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ గురించి కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, మనీ ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్, గోల్స్ వీళ్ళకి చాలా ఉన్నాయి. ఓకే, ఎక్కువ కెరియర్ రిలేటెడ్ ఆలోచిస్తున్నారండి, కెరియర్ కోసం ఆలోచిస్తున్నారు. వీళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ ఏవో ఉండుండొచ్చు. మీరా లేకపోతే వాళ్ళ కెరియరా, లేకపోతే మీరా ఇంకేతన్నానా. నాకు మనీ గురించే కనిపిస్తుంది. మీరా మనీయా, లేకపోతే మిమ్మల్ని దూరంగా పెట్టేస్తే ఫ్యామిలీ వాళ్ళకి ప్రాపర్టీ ఇస్తానన్నా కూడా ఈ పర్సన్ దూరం పెట్టేస్తారు. సో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. లైక్ ఏమంటారు, ఏదైనా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దామా, ఇది. వాళ్ళు ఏంటంటే మొండండి, ఈగో ఎక్కువ. మీరే వచ్చి మాట్లాడితే తర్వాత నేను ఆలోచిస్తాను, ప్రజెంట్ నేను నా ఫ్యూచర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఓకే, 2 ఆఫ్ వాండ్స్. సో 2 ఆప్షన్స్ ఏవో వాళ్ళ ముందు ఉన్నాయి. మీరు కానీ లేకపోతే ఇంకెవరైనా పర్సన్ కానీ, మీరు కానీ ఇంకేదన్నా దాని గురించి కానీ ఆలోచిస్తున్నారు వీళ్ళు. 6 ఆఫ్ కప్స్, మెమరీస్, ఫొటోస్ చూసుకుంటున్నారు, మెమరీస్ తలుచుకుంటున్నారు. మీతో ఉన్న మెమరీస్ ట్రిగ్గర్ అయినప్పుడు ఒకసారి వచ్చి మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ఓకే, అనిపిస్తుంది, బాధపడుతున్నారు. వీళ్ళైతే మీరే రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరే రావాలి, మీరే వచ్చి మాట్లాడాలి. బికాజ్ వాళ్ళు తగ్గరు, కింగ్ కదా, నేను కింగ్ని, నేను ఎందుకు తగ్గాలి, మొండితనం అది. వీళ్ళకి మీరంటే ఇష్టం ఉంది. ఓకే, మీరే రావాలని కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు చూద్దాం, ఆగండి. ఇంత మనీ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు? మేనిఫెస్టేషన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. సో ఇక్కడ ప్రతి కార్డుకి మనం క్లారిఫికేషన్ చూద్దాం ఈరోజు. సో వాళ్ళు ఇప్పుడు మీరంటే ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు? మీరంటే ప్యాషన్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆ అట్రాక్షన్ ఉంది. సో అందుకే వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, 5 ఆఫ్ కప్స్, బాధపడుతున్నారు, మీకు దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నారు. అండ్ మీరు ఈ పర్సన్ మేబీ మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, గొడవలు, ఊరికే చిన్న చిన్న గొడవలు కూడా పెద్దవైపోవడము, కొట్టుకునేదాకా వెళ్ళాం కదా అని ఆలోచిస్తున్నారు. వీళ్ళు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. కానీ ఒకవేళ న్యూ బిగినింగ్ మళ్ళీ మీతో కనుక రిలేషన్ స్టార్ట్ చేస్తే అది వాళ్ళకి మళ్ళీ ప్రెషర్ అవుతుందా అని కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి భారం అవుతుందా, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటారా, ఇది వాళ్ళ థాట్స్. మెయిన్గా ఈ పర్సన్ మీకు అంత టైం ఇవ్వలేరంట, బ్యాలెన్స్ చేయలేకపోతాను నేను అని భయపడుతున్నారు. మీకు
ఈ పర్సన్ ఏంటంటే మనీ మైండెడ్ కదా, ఎప్పుడు జాబ్, కెరియర్, మనీ ఈ విషయంలో తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మీకు వచ్చేసరికి అంత బ్యాలెన్స్ చేయలేను, అంత టైం నేను ఇవ్వలేను. మీ ఇద్దరి మధ్య మెయిన్గా గొడవలు ఎందుకు వచ్చాయి, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చాయి అంటే కూడా ఒకరికొకరు టైం ఇచ్చుకోలేకపోవడం. తను జాబ్ అని వేరే వాళ్ళకి వెళ్ళడము, మీరు ఒంటరిగా లోన్లీగా ఉండడము, ఇది దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, గొడవలు కానీ వచ్చాయి. ఈ పర్సన్ చాలా మొండి వాళ్ళండి, చాలా అంటే చాలా మొండి వాళ్ళు. ఎంతంటే అంటే కింద పడిపోయినా సరే నా మాటే గెలవాలి, నేను చెప్పిందే వేదం, నాదే కరెక్టు అనుకునే మెంటాలిటీ వాళ్ళు. అంటే తప్పు జరిగినా సరే, తప్పు వాళ్ళ సైడ్ నుంచి జరిగినా సరే నేను ఎందుకు సారీ చెప్పాలి అని కూర్చున్నారు వాళ్ళు. సో వాళ్ళు కూడా మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. చూడండి, 5 ఆఫ్ స్వర్డ్స్. చాలా ఓవర్ థింకింగ్ నడుస్తుంది వీళ్ళ లైఫ్లో మీ గురించి కూడా. ఓకే, బట్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది క్లారిఫై చేద్దాము. Three of Wands. సో ఒంటరిగా కూర్చొని వాళ్ళు బాధపడుతున్నారండి, లోన్లీగా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరికి వాళ్ళ బాధ చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకోలేని బాధ లోపల చాలా అనుభవిస్తున్నారు. సో క్వీన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్, త్రీ ఆఫ్ వాండ్స్, ద హర్మిట్. సో వాళ్ళు ఏంటంటే మీరే రావాలి, బికాస్ ఎంపరర్ కదా, మొండి కదా, నేనే ఎందుకు తగ్గాలి అంటే వేరే మీరు వచ్చి సారీ చెప్పేస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది, వాళ్ళు సారీ చెప్పక్కర్లేదు. మీరు వచ్చి మాట్లాడితే వాళ్ళకి ఈజీ అయిపోతుంది, ఇంకా వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిపోతుంది. ఇది వాళ్ళది. లోన్లీగా ఉంటున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, లోపల చాలా బాధపడుతున్నారు, మెంటల్గా చాలా సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎందుకు ఉంది క్లారిటీ చేద్దాం. మీరు చాలా ఎక్కువ గుర్తొస్తున్నారండి, మీరు చాలా ఎక్కువ గుర్తొస్తున్నారు. నెగిటివ్ థాట్స్ కూడా ఈ పర్సన్కి మీ మీద చాలా ఉన్నాయి. లైక్ రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ ఇంకేదైనా నెగిటివ్ థాట్స్ కూడా వీళ్ళకి చాలా అంటే అడిక్షన్స్ ఉన్నాయి. అంటే డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, లైక్ వేరే లేడీస్తో మాట్లాడటం కానీ, జెంట్స్తో మాట్లాడటం కానీ, అంటే చూసేది లేడీస్ అయితే జెంట్స్ అనుకోండి, జెంట్స్ అయితే లేడీస్ అనుకోండి. మీరు చాలా గుర్తొస్తున్నారు, ఫిజికల్ థాట్స్ కూడా వస్తున్నాయి, లస్ట్ ఉంది మీరంటే. ఓకే, మీరు గుర్తొచ్చినప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక బాధపడుతున్నారు. సో బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు అయిపోతున్నారు ఈ పర్సన్. ద హర్మిట్ ఎందుకు ఇక్కడ ఉంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద హర్మిట్. సో వీళ్ళు ఏంటంటే స్లోగా మూవ్ ఆన్ అయిపోదామా, లేకపోతే నా కర్మ ఇంతే అనుకుందామా, లేకపోతే మీరు ఈ పర్సన్ మ్యారీడ్ అయితే గనక నా కర్మ ఇంతే, నా బతుకింతే, ఇలా అనమాట. సెల్ఫ్ తిట్టుకోవడం. నేను బయట ఎంతమందికో నేను ఆన్సర్ చెప్తాను అంటే అందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. ఇక్కడ చూడు, నేను చేసుకున్న తప్పులకి నేనే నా కర్మ అనుభవిస్తున్నాను. ఇంకేం చేద్దాము, స్లోగా మూవ్ ఆన్ అయిపోదాము. నా పర్సన్ కోసం ఎదురు చూస్తున్నాను కానీ వచ్చే అవకాశాలు ఏం కనిపించట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు.
అండ్ మీరు మ్యారీడ్ కాదు, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళైతే గనక ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామని కూడా అనుకుంటున్నారు. కానీ నా కర్మ ఏం చేస్తాను, నా పర్సన్‌కి మ్యారేజ్ అయ్యే అవకాశాలు లేదేమో, ఇంకేం చేస్తాం, మూవ్ ఆన్ అయిపోదాం, తప్పదు, అనుకున్నవన్నీ జరుగుతాయా అనే టైప్‌లో ఉన్నారు. 5 ఆఫ్ వాండ్స్. మీకు ఈ పర్సన్‌కి గొడవలు ఎందుకు జరిగాయి? చెప్పాను కదా, న్యాయం చేయలేకపోతున్నారు. సో జస్టిస్ కార్డుకి కూడా క్లారిఫై చేద్దాము. చెప్పాను ఆల్రెడీ 6 ఆఫ్ కప్స్. మీకు మెయిన్గా ఈ పర్సన్ న్యాయం చేయలేకపోతున్నారండి. సో జస్టిస్ చేయలేకపోతున్నాను, నా పర్సన్కి నేను అంత టైం ఇవ్వలేకపోతున్నాను, అంత కేర్ ఇవ్వలేకపోతున్నాను. అంటే బిఫోర్ ఇచ్చారు, మీరిద్దరూ పాస్ట్లో మీరిద్దరికి మధ్య ఇంత ప్రేమ ఉండేది, ప్రేమ ఎఫెక్షనేట్ అలా ఉండేది. కానీ ఇప్పుడేంటి, ఆ ప్లేస్లో గొడవలు, ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్, ఎవరెవరి గురించో, లైక్ థర్డ్ పర్సన్ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, లేకపోతే మ్యారేజ్ గురించి కానీ, ఇంక దేని గురించో కానీ. సో ఇది జస్టిస్, నేను న్యాయం చేయలేకపోతున్నాను అంటే బిఫోర్ ఉన్నట్టుగా పాస్ట్లో మీరు పరిచయం అయినప్పుడు, లేకపోతే మీ రిలేషన్ స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు అని మీరు అడుగుతున్నారేమో. ఇప్పుడు లేదు అంటే నేనంత ఇవ్వలేను, నేనంత టైం ఇవ్వలేను, నాకు వేరే ఇంపార్టెన్స్ ఉన్నాయి, నీకు అంత బ్యాలెన్స్ చేయలేను నేను. అది డిస్టర్బెన్స్ మీ మధ్య. సో దానివల్ల డిస్టర్బెన్సెస్ బాగా క్రియేట్ అయిపోయినాయి మీ మధ్య. పాస్ట్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, ఇప్పుడు ఎందుకు టైం ఇవ్వట్లేదని మీరు అడుగుతూ ఉండొచ్చు. మేబీ నేను న్యాయం చేయలేను నీకు, అంతే ఉంటుంది, నా నా ఎయిమ్స్ వేరు, నా గోల్స్ వేరు, ఇలా మాట్లాడుతూ ఉండొచ్చు. ఏస్ ఆఫ్ వాండ్స్. సో 9 ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళు కూడా మీ గురించి చాలా బాధపడుతున్నారండి. లైక్ నిద్ర కూడా పట్టట్లేదు, చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ. అది అసలు మెయిన్గా ఈ పర్సన్కి ఏంటంటే, తనకి న్యాయం చేసుకోవాలా, తన ఇష్టాలకి న్యాయం చేసుకోవాలా, మీకు న్యాయం చెయ్యాలా అనేది అర్థం కావట్లేదు. ఆలోచిస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్ళీ ఏంటంటే ఫ్యామిలీయే నాకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. మీరు కావాలని ఉంది ఈ పర్సన్కి. ఏస్ ఆఫ్ వాండ్స్. మీ గురించి ఆలోచిస్తున్నారు, అందుకే బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు కాబట్టే బాధపడుతున్నారు. కానీ ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదేమో, లేకపోతే సొసైటీ మ్యాటర్ కావచ్చు ఈ పర్సన్కి, మీకు ఈ పర్సన్కి లైక్ కాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ, లైక్ స్టేటస్ విషయంలో కానీ ఇలా డిఫరెన్స్ రావచ్చు. ఒకరు ఫ్యామిలీ ఒకరు ఒప్పుకోకపోవచ్చు. మీకు ఈ పర్సన్కి మధ్య డిస్టర్బెన్సెస్ మాత్రం ఫ్యామిలీ కావచ్చు, కిడ్స్ కావచ్చు. సో 10 ఆఫ్ వాండ్స్. సో 10 ఆఫ్ వాండ్స్. వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలనే ఉంది. నైట్ ఆఫ్ వాండ్స్. సో వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలనే ఉంది, మీ దగ్గరకు రావాలనే ఉంది, మిమ్మల్ని చూడాలనే ఉంది. కాకపోతే కష్టమేమో అనుకుంటున్నారు, కష్టమేమో ఇంకా అనే భయం ఒకటి ఉండిపోయింది వాళ్ళకి. అసలు భయపడుతున్నారు. అంటే ఎక్కడి నుంచి ఈ రిలేషన్ మొదలు పెట్టాలి, అంటే నేనే నా మొండితనంతో వదులుకున్నాను కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ద ఎంపరర్, సన్. ఓకే, ద ఎంపరర్కి క్లారిఫికేషన్ ఏమొచ్చింది? 10 ఆఫ్ కప్స్, సన్. ఈ పర్సన్ బయటికి మొండిగా ఉంటారే కానీ
మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. లోపల చూడండి మీతో కలిసి ఇలా సంతోషంగా ఉండాలి. లైక్ ఒక వైఫ్, హస్బెండ్, కిడ్స్ ఇలా ఒకళ్ళ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలి. హ్యాపీ టైమ్స్ అనేది చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. అందరం కలిసి సంతోషంగా ఉండాలి. మేము హ్యాపీగా ఉండాలి అని ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఇష్టాలు కానీ, వీళ్ళ ప్రేమ కానీ ఇవి బయటికి కనిపించదు. దాచిపెడతారు. వాళ్ళ మొండితనంతో ఇవన్నీ దాచిపెడతారు కానీ లోపల మాత్రం మీరంటే అదే ఇష్టము, అదే ప్రేమ. ఓకే. ఈ పర్సన్ తన ప్రేమని లోపల దాచిపెట్టుకుంటారు. బయటికి మాత్రం కొంచెం స్ట్రాంగ్గా, కఠినంగా, మొండిగా నాకేం పర్లేదు, నువ్వు లేకపోయినా నాకేం పర్లేదు అన్న టైప్లో మాట్లాడతారు. కానీ మీరంటే ఇష్టం ఉంది. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్. సో వీళ్ళకంతా ఆలోచనలన్నీ చుట్టేస్తున్నాయి. మీరంటే ఆలోచిస్తున్నారు, చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. మీరే ఎలా ఉన్నారు ఏంటి అని ఆలోచిస్తున్నారు. లేకపోతే తను లేకుండా మీరు కష్టాలు పడతారా, మీరు మీరు బాధపడతారా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆలోచనలన్నీ మీ మీ చుట్టూతోనే ఉంటాయి వాళ్ళకి ఆల్వేస్. ఓకే. కానీ ఏంటి క్లారిఫై ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు? మీకేమన్నా మనీ అవసరం ఏదన్నా ఉందా? మీరేమన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నారా? లేకపోతే మీకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దానికి తనేమన్నా హెల్ప్ చేయగలరా అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే డైలీ నీడ్స్కి కూడా మనీ కావాలి కదా నా పర్సన్కి. తన దగ్గర ఉన్నాయా? తను అడ్జస్ట్ చేసుకోగలుగుతారా అని ఆలోచిస్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ ఎందుకుంది? 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసారు థర్డ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ అండి, వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. సో థర్డ్ పర్సన్కి మీకు టైం ఈక్వల్గా ఇవ్వలేకపోతున్నారు. టైం అనేది ఇద్దరికి ప్రాపర్గా కేటాయించలేకపోతున్నారు. అంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇద్దరు ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో. అది థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు, ఇంక ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ కూడా అయి ఉండొచ్చు. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సినారియోస్ ఉంటాయి కదా. సో మీకేది అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో థర్డ్ పార్ట్నర్ ఉన్నారు కదా, ఇద్దరికీ టైము కానీ మనీ కానీ ఈ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు, బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. బికాస్ పేజ్ ఆఫ్ వాండ్స్ వాళ్ళకి మళ్ళీ మీతో మాట్లాడాలని ఉంది కానీ ఇవ్వగలనా లేదా, ప్రాపర్గా టైం ఇవ్వగలనా లేదా, ఇద్దరికి న్యాయం చేయగలనా లేదా అని ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ స్వర్డ్స్. సో లవర్స్, 7 ఆఫ్ వాండ్స్. సో 5 ఆఫ్ స్వర్డ్స్ అంటే ఏంటి? వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే దానికి క్లారిఫికేషన్ వచ్చేసి మీకు బికాజ్ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది, లవ్ ఉంది. సో ఇన్మెచ్యూరిటీ వల్ల మీకు ఈ పర్సన్కి మేబీ డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు. అంటే ఈ రిలేషన్లో ఒక పర్సన్కి లవ్ ఎక్కువ ఉంది, ఇంకొక పర్సన్కి లవ్ తక్కువ ఉంది. మేబీ మీ పర్సన్కి మీరంటే అంత లవ్ లేకపోయి ఉండొచ్చు, చాలా తక్కువ ఉండొచ్చు. తక్కువ అంటే తక్కువ అని కాదు కానీ ఒక్కొక్కరికి చూపించడంలో ఎక్కువ ఉంటుంది, ఒకరికి హార్ట్లో అనేది లవ్ ఉంటుంది. అది బయటికి టైం వచ్చినప్పుడు చూపించవచ్చు అనుకుంటారు. బికాజ్ దే ఆర్ ఎంపరర్ ఈగో.
అంటే ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ షోయింగ్ లవ్ అనేది ఒక్కొక్క టైప్‌లో ఉంటుంది. కొంతమంది ఏంటంటే అది మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కొంతమంది మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేస్తారు. టైం వచ్చినప్పుడు మాత్రం దూరం అయిపోతారు. ఇంకొంతమంది ఏంటి మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవచ్చు కానీ, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళ లవ్ అనేది చూపిస్తారు. అంటే కొంతమంది మాటల్లో ప్రేమ చూపించిన వాళ్ళు టైంకి వాళ్ళకి అవసరం ఉంది అంటే మాత్రం హెల్ప్ చేయరు. నాకెందుకులే అని సైడ్ అయిపోతారు. బికాస్ ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇంకొంతమంది ఏంటి వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ లవ్‌ని టైం వచ్చినప్పుడు వాళ్ళకి మనీ రూపంలో గానీ, ఇంకేదైనా రూపంలో గానీ హెల్ప్ చేయాలి. నా పర్సన్‌ని కష్టం లేకుండా చూసుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటి మాటలు చెప్పేసి మాటల్లో వాళ్ళ ప్రేమను చూపిస్తారు. కొంతమంది చేతల్లో చూపిస్తారు. ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి. అలా అన్నమాట. 5 అవర్స్ వర్డ్స్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరంటే దేని గురించి ఓవర్ థింక్ చేస్తున్నారంటే మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా లవ్ ఉంది. దాని గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు. అలా ఓవర్ థింక్ చేయకూడదు. నేను నా పర్సన్‌కి దూరంగా ఉన్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కంట్రోల్ చేసుకోవాలి. నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలగాలి. నన్ను నేను ఈ సిట్యుయేషన్ నుంచి ఎలాగైనా బయటపడాలి అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి, వాళ్ళ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. చూసారా? కింగ్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో అది ఎక్స్‌ప్రెస్ చెయ్యాలనుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఇది ఉంది, ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఓకే. 7 ఆఫ్ పెంటికల్స్. కానీ మీ సైడ్ నుంచి మీరేమన్నా ఓపెన్ అప్ అవుతారా అని ఆలోచిస్తున్నారు. మెయిన్‌గా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది అని ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? చూద్దాము. మీ నుంచి దాచిపెట్టిన వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్. నేను నిన్ను సరిగ్గా చూసుకొనుంటే, ప్రాపర్‌గా చూసుకొనుంటే బాగుండేది అంటున్నారు. జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇంటాక్సికేషన్. నీ దగ్గర ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. వి విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలిసి ఉంటాము అంటున్నారు. ఐ నో ఐ వాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. ఏమంటారు? నీ పెయిన్ని మర్చిపోవాలి అంటే మళ్ళీ నువ్వు నాతో పాటు ఉంటే నీ పెయిన్ని మర్చిపోగలవు అంటున్నారు మీ పర్సన్. ఓకే. చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు. సో చూడండి. అండ్ మీకు ఎంతవరకు ఈ వీడియో రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్.